హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్‌ని. ముందుగా అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నోటిగా, రుచిగా, అద్భుతంగా ఉండే టమోటా కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది రోట్లో నూరినట్టుగా ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇందులోకైతే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి మాత్రం ఇక్కడ బాగా వేపుకోవాలండి. లేకుంటే చట్నీ పచ్చివాసన వస్తుంది. అలా వేగిన తర్వాత ఇందులోకైతే నేను ఒక 3 టమోటాలు కట్ చేసి వేసుకున్నాను. అవి కూడా బాగా మగ్గించుకుందాం ఇప్పుడు టమోటా మగ్గే వరకు. ఇప్పుడైతే టమోటాలు మగ్గాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అవి చల్లారించుకుందాం అంత లోపల. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ పచ్చి కొబ్బరి అయితే నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మిక్సీ జార్లో వేసేసుకొని ఇక్కడైతే వెల్లుల్లి రెవ్వలు ఒక 7-8 వేసుకుందాం. కొబ్బరి చట్నీలో ఇలా వెల్లుల్లి రెవ్వలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టి ఒకసారి మిక్సీ చల్లారిపోయినాయి. ఇప్పుడు మన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాము. మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాము. అలాగే ఇప్పుడు ఇందులోకైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే మనం ఇందాక వేపుకున్న టమోటాలు కూడా యాడ్ చేసేసుకుందాము. ఒకసారి టేస్ట్ చూసుకోండి. పచ్చిమిర్చి కారం తక్కువైతే ఇంకాస్త పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని లైట్గా బ్లెండ్ చేసేసుకుంటే మన టేస్టీ కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది చపాతీలో కానీ రొట్టెల్లో, ఇది అన్నంలో కూడా రుచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.